నా చదువులు పూర్తయినాకే నేను మనువైనా గినువైనా చేసుకుంటా. లేదంటే చెప్పండి, ఇప్పుడే ఊరొదిలి వెళ్ళిపోతా. మీకు మీ ఆచారాలకి ఓ దండం బాబు అని చెప్పాడు. ఎవరు చెప్పుంటారు? మన హీరోనే అయ్యుంటాడా? ఏమో, చూసేయండి. 79th ఎపిసోడ్ అభినేత్రి ఇన్ ద మాస్క్. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోతే, ఆ ఊరి మనుషులు, సర్పంచులు, పక్క ఊరి నుండి ఉన్న పెద్దవాళ్ళందరూ పంచాయతీకి వచ్చి అక్కడ నుంచుని ఉన్నారు. నన్ను అడిగారు, ఏంటిరా రాత్రి పిల్ల నీకు నచ్చిందా, లగ్గం పెట్టించమంటావా అని అడిగారు. నేను వారి వైపు చూస్తూ, నాకు గయమ్మి బాగా నచ్చినాది. నేను ఎప్పటికైనా తన చెయ్యి విడువను. కానీ పెద్దలందరికీ ఒక మనవి చేసుకుంటున్నా. మన ఊరి పరువుని నిలబెడతాను తప్ప ఎప్పటికీ తగ్గించను. నా చదువులు పూర్తయినాకే నేను మనువైనా వెలువైనా చేసుకుంటా. లేదంటే చెప్పండి, ఇప్పుడే ఊరొదిలి వెళ్ళిపోతా. మీకు మీ ఆచారాలకి ఒక దండం బాబు అని చెప్పాడు. వెంటనే కొంతమంది, అదేంటిరా అబ్బి, గసుంటి మాటలు ఎందుకు అంటున్నావు? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ? నీ పుణ్యమా అని ఇప్పటికీ మన ఊరు ఒకటి ఉంది అని తెలియని ప్రపంచానికి చూపించావు. వేలిముద్ర కూడా ఎలా వేయాలో తెలియని మన వాళ్ళకి నువ్వు రోజూ కష్టపడి చదువులు చెప్పి నేర్పించావు. ఇప్పుడు నిన్ను చూసి మన ఊర్లో చాలా మంది పిల్లలు చదవటం అంటే ఏంటో, చదువుకోవటం మీద ఉన్న ఇష్టాన్ని తెలుసుకొని మంచిగా చదువుల మీద ఆసక్తి పెంచుకుంటున్నారా అబ్బి. నువ్వు చెప్పినట్టే మేము వింటాం. మన ఆచారాలకి ఎటువంటి లోటు నువ్వు రానియవు, అది మాకు తెలుసురా అయ్యా. అలానే చేద్దాం. పెళ్ళి ఇప్పుడెందుకు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకో అని వాళ్ళందరూ నా మీద ఉన్న నమ్మకంతో తీర్మానం ఇచ్చేశారు. అందరి మనసులో సంతోషం మొదటిసారి ఒక తీర్మానం ద్వారా. ఎవ్వరూ దానికి ఎదురు చెప్పలేదు. ఈ తీర్మానం ద్వారా అన్ని కుటుంబాలకి సంతోషం కలిగింది. కానీ నా మనసులో మాత్రం, నేను రాత్రి నా దగ్గరికి వచ్చిన ఆ ముసుగులో ఉన్న అమ్మాయి ఎవరు అన్న సందేహం ఆ రోజు నుండి ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా నాకు తీరనే లేదు. ఇప్పుడు ఇంకా కొత్త సందేహం ఏంటంటే, మంత్రి గారి మేనకోడలు ఎవరు అసలు? ఆ అమ్మాయిని కూడా నేను ఎందుకు చూడాలి అని ఎందుకు అనుకుంటున్నాను తెలియటం లేదు. ఏమిటి ఇవన్నీ? నాకెందుకు నా మనసులో ఇంత ఆత్రాన్ని, గజిబిజి గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి? అలా నేను నా చదువులు చదువుకుంటూనే అన్ని ప్రశ్నలు నా మైండ్లో నిలుపుకొని, ఒకరోజు సెలవులకి వచ్చిన ప్రతిసారి ఆ ఊర్లో ఉన్న కుర్రపిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకొని వాళ్ళకి చదివించటం, ఏ కాలేజీలో చదివితే మంచిది, ఎలా చదివితే మంచిది అని నేర్పిస్తూ ఉండేవాడిని. ఊరి ప్రజలందరూ కూడా చిన్న చిన్నగా ఆచారాలు అంటే ఆచారాలుగానే ఉండాలి, కానీ అవి ఎదుటివారిని అవమానించే కరంగా కానీ, అభ్యంతర పెట్టి బాధించే కరంగా ఉండకూడదు అని నేర్పిస్తూ ఉన్నాను. మా ఊరు వాళ్ళు కూడా మా గ్రామదేవతని పూజిస్తూ మూర్ఖమైన ఆచారాలను కొన్నిటిని వదిలేస్తూ ఉన్నారు. మా ఊరిలో నీరు లేక అల్లాడుతున్నా మాకప్పుడు దొరసాని కూడా వారి నాన్న సహాయంతో మంచి జపాన్ టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ నీరు వచ్చే విధంగా మాకు చేసింది. ఇంకోవైపు తను సినిమాలలో కూడా బిజీ ఉండిపోయింది. మంచి హీరోయిన్గా తయారయ్యింది. నాకు అభినేత్రిని చూస్తే ఉంటే నిజంగా అలానే చూడాలి అనిపిస్తుంది. ఆమె పట్ల చాలా అంటే చాలా గౌరవం ఎక్కువైపోతూ ఉండేది. ఆమె కుటుంబానికి మాకు ఇంత కనెక్షన్ ఉంది, నాకు ఎందుకు ఇన్ని రోజులు తెలియలేకపోయింది అనుకున్నాను. అప్పటిదాకా నాకు ఆమె ఎవరో తెలియదు. ఆ ఊరిలో ఒక దొరసాని మాత్రమే అనుకుంటూ నేను ఆరాధించేవాడిని. నేను నిజంగా మా లచ్చిందేవి, మా అమ్మకి ఆ దొరసాని ఇంటికి ఇంత దగ్గర ఉంది. నేను అభినేత్రికి మనసులో ఎక్కడో ఒక మూల తన నోటి నుండి నా పేరు పలికింది అనేది ఇప్పుడు తెలుసుకుంటే నిజంగా నా ఒంటిలో ఎక్కడో తెలియని వైబ్రేషన్ మొదలవుతుంది. నేను ఆరాధించే అభినేత్రికి నేను చిన్నప్పుడే తెలుసా? నేను ఆరాధించే అభినేత్రి నాకు పేరు పెట్టిందా?
ఇప్పుడు నన్ను అభిమన్యు అని పిలిచే ప్రతి ఒక్కరికి పెట్టిన పేరు నా అభినేత్రినా అని ఇలా నాలో నాకు తెలియకుండానే ఎక్కడో కలవరం మొదలవుతుంది. కానీ గాల్లో తేలిపోతున్నంత సంతోషం అయితే ఉంది. నిజంగా అభినేత్రి పుస్తకం చదువుతున్నాను అన్న మాటే కానీ నా రాక్షసి ఎందుకు దీన్ని చదివిస్తుంది అని ఫస్ట్లో కోపం వచ్చింది. కానీ నా జీవితం గురించి, నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలను నేను మరలా నెమరు వేసుకుంటున్నాను. నాకు తెలియనివి, నా వెనక జరిగినవి నేను తెలుసుకోవటం నాకు నిజంగా చాలా అంటే చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. అభినేత్రి తన చిన్నప్పుడే నాకు పేరు పెట్టి మరియు మంత్రి గారింట్లో అమ్మాయి కూడా ఆ రాత్రి నాతో గడపటం నాకు నిజంగా చాలా వండర్ఫుల్గా ఉంది. అసలు నాతో గడిపిన ఆ అమ్మాయి ఎవరు? మంత్రి గారి మేనకోడలు ఎవరు? మరలా నాకు 10వ క్లాస్ అమ్మాయి, చెట్టు దగ్గర పరిచయమైన అమ్మాయి. ఏంటి ఇంతమంది ఉన్నారా నా లైఫ్లో ఆడవాళ్ళు? నిజంగానే నా పెళ్ళాం చెప్తుంటే నాకు తెలియలేదు, కానీ నేను నిజంగా ఇంతమంది అమ్మాయిలతోటి ఫ్లర్ట్ చేశానా? ఇంతమంది అమ్మాయిల్ని కోరుకుంటున్నానా? ఒక మగవాడు ఇంతమంది అమ్మాయిల్ని కోరుకుంటాడా? అది తప్పు కాదంటారా? రాక్షసి, నువ్వే చెప్పాలి. నిజంగానే నీ మనసుని నేను చాలా బాధ పెడుతున్నాను కదా. జనరల్గా ఎవరైనా భార్యకి ఒక్క అమ్మాయిని కళ్ళెత్తి చూసినా కూడా చాలా కోపం వస్తుంది. కానీ నువ్వు ఎలా బేర్ చేసావే నన్ను? నిజంగా అంత ప్రేమించావా నన్ను అని నేను నా పెళ్ళాం వైపు చూస్తూ అభినేత్రి పుస్తకాన్ని పక్కన పెట్టి అడిగాను. ఇవన్నీ బాగున్నాయి, కానీ రాక్షసి, నువ్వు ఎక్కడి నుంచి ఊడిపడ్డావే నా జీవితానికి? ఇలా నన్ను నీ వశం చేసుకొని కట్టిపడేశావు. ఇంతమంది అమ్మాయిలతో నేను తిరుగుతున్నానని నీకు తెలిసినా కూడా ఎలాగే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? ఎలాగే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని అడిగాను. హాయ్ గైస్, 79వ ఎపిసోడ్ అభినేత్రి ఇన్ ద మాస్క్ ఎలా ఉంది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నిజంగా మీరు చెప్పండి, ఒక అబ్బాయికి ఇంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది. సరే, పరిచయం అంటే ఓకే, చాలామంది అమ్మాయిలతో ఉంటుంది. కానీ ఒక అబ్బాయి ఇంతమంది అమ్మాయిల్ని ఇష్టపడుతున్నాడు అని తెలిస్తే ఏ భార్య లేదంటే ఏ పార్ట్నర్, ఏ లవ్వర్ ఊరుకుంటుంది? ఇలాంటి అమ్మాయి మీకు కావాలి అనుకుంటున్నారా? సరే గైస్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు నా ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నాకు చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి. ఆ మిస్టేక్ కూడా నా వల్లే. నేను ఒక నెల 2-3 నెలలు స్టోరీ ఇవ్వలేదు, దానివల్ల వెనకపడిపోయింది. కానీ ఇక మీదట ఆ మిస్టేక్ చేయకుండా ట్రై చేస్తాను మ్యాక్సిమం, ప్రతిరోజు మీకు ఎపిసోడ్స్ ఇవ్వడానికి. సరే, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఆ రాక్షసి, అదే అభినేత్రి సిరీస్లోని అక్కాచాని యొక్క ప్రేయసి ఏం చెప్పిందో చూద్దాం. ఉంటాను. ఎట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.